ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. బ్రైట్ హారిజోన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా గుంటూరులోని పట్టాభిపురంలో బ్రైట్ హారిజోన్స్ ఫౌండేషన్ చైర్మన్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో విద్యా ఉపాధి సాధికారత కార్యక్రమంలో భాగంగా BHF మెగా జాబ్ మేళా 2026 నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను నేరుగా కలుసుకుని తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు పట్టాభిపురంలోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూఘర్ షాదిఖాన వేదికగా జరగనుంది. ఈ జాబ్ మేళకు ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు, అన్ని విభాగాల గ్రాడ్యుయేట్లు, డిప్లొమా, ITI మరియు ఇతర అర్హత కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్ కనీసం 10 కాపీలను వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు తొలి అడుగు వేయాలని బ్రైట్ హారిజోన్స్ ఫౌండేషన్ కోరుతుంది. అందరికీ నమస్కారం. బ్రైట్ హారిజోన్స్ ఫౌండేషన్ తరఫు నుండి 20th ఆగస్టు 2026 నాడు అంటే థర్స్డే అంటే గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరులో పట్టాభిపురంలో ఉన్నటువంటి అబుల్ కలాం ఆజాద్ ఉర్దూఘర్ అండ్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఈ జాబ్ మేళాలో మేము ఒక 60 కంపెనీని ఇన్వైట్ చేయడం అంటూ జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపుగా 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము, గ్రాడ్యుయేట్స్ కోసము, ఇటు బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, ఇంజనీరింగ్ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. అందువలన అందరూ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, MBA స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళు, ITI వాళ్ళు, 12th చదివి పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలు, ప్లస్ 10th చదివి ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు ప్రతి వాళ్ళు వచ్చి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ సద్వినియోగపరచుకోవచ్చు. అందువల్ల మా యొక్క కోరిక ఏంటంటే బ్రైట్ హారిజోన్స్ ఫౌండేషన్ తరఫు నుండి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ BHF మెగా జాబ్ మేళాలో మీరందరూ వచ్చి పాలు పంచుకొని ఈ మన ముఖ్యమైనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సమాచారాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళాలో మేము 60 కంపెనీలను ఇన్వైట్ చేసామండి. ఇప్పటికీ 50 కంపెనీలు ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయిందనమాట. రేపటికల్లా ఆ 60 కంపెనీలు మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది. 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మేము ప్రతి యొక్క కంపెనీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ యొక్క ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో అవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఏరియాలో మేము కట్ చేస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. అంటే ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం అనేది లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము. అప్పుడు 1800 మంది ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. దగ్గరగా 900 మందికి జాబ్ ఆపర్చునిటీస్ అంటూ ఇప్పించడం జరిగింది. క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి మేము అన్ని రకాల కంపెనీలు పిలుస్తున్నాం సార్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ప్లస్ హెల్త్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అన్ని సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలు వస్తున్నాయి. అంటే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇటు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, MBA స్టూడెంట్స్, అంటే BCom, MCom చదివి బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు, ప్లస్ డిప్లొమా కానీ, ITI కానీ, ఆ తర్వాత ఈవెన్ 10th స్టాండర్డ్ చదివి 12th స్టాండర్డ్ చదివిన పిల్లలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ జాబ్ మేళాలో మేము 60 కంపెనీలను ఇన్వైట్ చేసామండి. ఇప్పటికీ 50 కంపెనీలు ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయిందనమాట. రేపటికల్లా ఆ 60 కంపెనీలు మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది. 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మేము ప్రతి యొక్క కంపెనీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ యొక్క ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో అవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ చూస్తుండండి.